గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ముందుగా మన డమ్మీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు అండి, నా తరఫున, మా ఫ్యామిలీ తరఫున. సో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ జైపూర్లో రమణ అనేటువంటి ఒక 4 స్టార్ హోటల్లో కంపెనీ ఫస్ట్ టైం ఇండియా వైడ్గా ఒక లీడర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఒకరోజు డిన్నర్ అనేది స్పెషల్గా డిన్నర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, గాలా డిన్నర్. సో ఆ రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇదంతా కూడా కంపెనీ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇటువంటి ట్రైనింగ్స్ అంటే ట్రైనింగ్తో పాటు ఫ్యామిలీతో కూడా కొంత టైం స్పెండ్ చేయటం, సో ఇటువంటివన్నీ కూడా మనం ఈ బిజినెస్ ద్వారా చేయటానికి అవకాశం ఉంటుందండి. అయితే చాలామంది చాలా రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు, లేదా పెద్ద పెద్ద జాబ్స్ కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఫ్యామిలీకి టైం ఇచ్చి ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేయటం, ఇంకా కొంతమంది చూస్తే ఒక ఏరియా వరకు చూసుకొని, అంటే వాళ్ళ నైబర్స్ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, ఒక 3-4 ఫ్యామిలీస్ కలిసి ఏదైనా ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. సో అట్లా వెళ్ళినప్పుడు కానీ, సో అటువంటి చోట్ల అంటే మేబీ ఇటువంటి అకేషన్స్ వచ్చినప్పుడు, ఫెస్టివల్స్ కానీ, లేదా ఏదన్నా సమ్మర్ హాలిడేస్ అని, లేదా క్రిస్మస్ హాలిడేస్ అని, సో ఇట్లా వచ్చినప్పుడు కూడా కొంతమంది ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇటువంటి లీడర్స్ ట్రైనింగ్లో మనతో పాటు ఉండేటువంటి మెంబర్స్ కావచ్చు, లేదా ఫ్యామిలీస్ కావచ్చు, సో వీళ్ళందరూ చూస్తే వీళ్ళందరి ఆలోచన కూడా ఇక్కడ కోట్లు సంపాదించాలి అనేటువంటి దాంతో, లేదా ఫ్యూచర్ బాగుండాలి, హెల్దీగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ఉన్న వాళ్ళే అక్కడ ఉంటారు. సో అటువంటి వాళ్ళతోటి మనం టైం స్పెండ్ చేయగలుగుతాం. సో అటువంటప్పుడు ఏమవుతుందనంటే, మనం ఏదైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక్కొక్క లెవెల్ అచీవ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ప్రాసెస్లో మనకి ఎదురయ్యేటువంటి ఆ నెగిటివ్ పీపుల్ని తట్టుకోవటానికి, తర్వాత దాన్ని నమ్మటం, లేదా ఇప్పుడు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ ఆపర్చునిటీ ద్వారా. అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి 1000 కోట్లు సంపాదించేటువంటి పొజిషన్కి, ఆ పొజిషన్ రీచ్ అవ్వడానికి ఒక 7 to 10 ఇయర్స్లో దానికి వెళ్ళగలం అనేటువంటి ఆలోచన బయట సొసైటీ ఒప్పుకోదు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి అవకాశాలతో కంపేర్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేకుండా అటువంటి ఆపర్చునిటీ అనే దానికి సో కంప్లీట్గా విరుద్ధంగా ఉంటుంది. సో ఆ కారణంగా చాలా తక్కువ మంది మాత్రమే నమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ మోర్ దాన్ 150 మెంబర్స్ వరకు ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రూమ్ ఇచ్చున్నారు, మంచి సూట్ రూమ్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా పెద్ద గార్డెన్ ఉంది. సో ఒక మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారని చెప్పేసి చెప్పొచ్చు. సో అక్కడికి కొంతమంది ఫ్యామిలీస్ తోటి వచ్చున్నారు, కొంతమంది సింగిల్గా వచ్చున్నారు. అట్లా సింగిల్గా వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళతోటి షేరింగ్గా 2 మెంబర్స్కి ఒక రూమ్ అట్లా అలాట్ చేసేసి, సో వాళ్ళ ద్వారా మనం నేర్చుకోగలుగుతాం, ఒక నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. ఈ బిజినెస్లో డెవలప్ అవ్వడానికి ఇటువంటి ట్రైనింగ్స్ అనేది ఎంతగానో హెల్ప్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటివి ఏదన్నా ఉంటే క్వాలిఫై అవ్వటానికి, తర్వాత వాటిలో పార్టిసిపేట్ చేయటానికి ప్రతి ఒక్క మెంబర్ కూడా ఎప్పుడు కూడా రెడీగా ఉండటానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఈ సంక్రాంతి పండుగని అందరూ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి. అయితే మనకి ఇటువంటి పిక్చర్స్ ఎన్నో కూడా ఉన్నాయండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. మేబీ యాక్చువల్లీ ఇది మన టీంకి సంబంధించినటువంటిది కాదు, బట్ ఇప్పుడు ఇటువంటి పిక్చర్స్ మన టీం నుంచి కూడా ఉన్నాయి. సో మన టీంలో కూడా బిఫోర్ ఆఫ్టర్, రీసెంట్గా నిన్న మొన్న చూస్తే డైరెక్ట్గా నా పిక్చరే చూపించున్నా, బిఫోర్ ఎలా ఉన్నాం, ఆఫ్టర్ ఎలా ఉన్నాం అని చెప్పేసి. సో ఇటువంటివి మీరు స్టేటస్లో పెట్టడం ద్వారా, లేదా సోషల్ మీడియాలో వాట్సాప్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కూడా మీరు పిక్చర్స్ పోస్ట్ చేయొచ్చు. సో అట్లా ఆ పిక్చర్స్ని పోస్ట్ చేసి ఆ కింద కొంత మ్యాటర్ రాస్తే, సో అటామీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ రిజల్ట్స్
ఆర్డర్ అటామీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి మీ నెంబర్ మెన్షన్ చేయొచ్చు, లేదా వెబ్సైట్ని మెన్షన్ చేయొచ్చు. సో అట్లా పోస్ట్ చేసినప్పుడు ఇటువంటి వాటికి కాల్స్ రావటం అనేది జరుగుతూ ఉంది. నాకైతే కాల్స్ వస్తూ ఉన్నాయి. సో అట్లా పర్మనెంట్ కస్టమర్స్ కూడా క్రియేట్ అవుతా ఉన్నారు. ఈవెన్ అదర్ స్టేట్స్ నుంచి కూడా మనకి కాల్స్ అనేది రావటం జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా ప్రొడక్ట్లు అనేది మనం పంపించగలుగుతా ఉన్నాం. సో ఆన్లైన్లో ఎక్కడికైనా మనం ప్లేస్ చేయొచ్చు కాబట్టి ఇంకా కొంతమందికి ఈ మధ్య కాలంలో అయితే నేను కొంతమంది ఐటీ వాళ్ళు కాల్ చేస్తుంటే వాళ్ళకి డైరెక్ట్గా ఒక ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు పర్చేజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నా. సో మనకైతే పీవీలు యాడ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. వాళ్ళే ఆ ప్రోడక్ట్ కావాలి అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈజీ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి పిక్చర్స్ని మీరు యూజ్ చేసుకొని బిజినెస్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో అట్లనే హెయిర్ కేర్కి సంబంధించి కూడా మన దగ్గర అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఎయిర్ ఫాల్ అనేది ఆ, చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం అండి. ప్రతి ఫ్యామిలీలో కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్, సో వాటి గురించి కొంత తెలుసుకోవడం. సో ఇటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇటువంటి వాటిని కనుక మీరు సోషల్ మీడియాలో కనుక పోస్ట్ చేయగలిగితే, ఆ, ఉన్నటువంటి యాప్స్ ఏవైతే వీటన్నిటిలో కూడా ఫ్రీ. మీరేమి యాడ్స్ రన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. యాడ్స్ రన్ చేయడం అని అంటే పర్ డే మీరు 300 అనో లేకపోతే 500, 1000 మీ క్యాపబిలిటీ అట్లా మీరు పే చేస్తే గూగుల్లో యాడ్స్ రన్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు వాట్సాప్లో కూడా వస్తూ ఉంది. మీరు ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు కింద వస్తూ ఉంటుంది బూస్ట్ దిస్ పోస్ట్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేసినప్పుడు వాళ్ళు సమ్ ఛార్జెస్ అడుగుతూ ఉంటారు. మనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ని బట్టి ఇంతమంది దాన్ని చూసేటట్లుగా మేము ప్రమోట్ చేస్తాం, సో దానికి ఇంత ఛార్జ్ అవుతుందని చెప్పేసి. సో అట్లా మీరు యాడ్స్ రన్ చేయటానికి కూడా ఆ, చేసుకుంటూ మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని అక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో లేదు, మీరు ఫ్రీగా కావాలనుకున్నా కానీ వీటన్నిటిలో కూడా ఫ్రీగా పోస్ట్ చేయొచ్చు. వాట్సాప్లో మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. సో ఇటువంటి పిక్చర్స్ని ఫ్రీక్వెంట్గా మనం సోషల్ మీడియాలో కనుక పోస్ట్ చేస్తూ ఉంటే, సో ఇటువంటి పిక్చర్స్ని మనం ఫ్రీక్వెంట్గా మనం స్టేటస్లో పెడతా ఉంటే చూసిన వాళ్ళు ఒకవేళ ఈరోజు చూసినప్పుడు అడగకపోవచ్చు, బట్ దాన్ని పదే పదే చూసినప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళకి ఆలోచన వస్తుంది. అరే ఇదేదో ఆ, వీళ్ళు రోజు పెడతా ఉన్నారు కదా, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుందంట, లేకపోతే బాల్డ్ హెడ్ మీద ఎయిర్ వస్తుందంట, సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి కాల్స్ చేస్తూ ఉంటారు. సో అట్లా వాళ్ళు చేసినప్పుడు వెంటనే తీసుకుంటారా అంటే డెఫినెట్గా కాదు. ఎందుకంటే ప్రైస్ కూడా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఫ్రీక్వెంట్గా వాటిని మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నప్పుడు, మళ్ళీ మళ్ళీ స్టేటస్లో పెడుతున్నప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళ దగ్గర అవకాశం ఉన్నప్పుడు, మనం ఏదైతే ప్రైస్ చెప్పామో ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దాన్ని కొనుక్కోవటానికి ఆ రోజు మళ్ళీ కాల్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇవాళ పెట్టాం కదా, ఎవరు మనకి కాల్ చేయలేదు, ఎవరు అడగలేదు, ఎవరు కొనలేదు అనేటువంటి నెగిటివ్గా ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా కొన్ని పోస్టులు డెఫినెట్గా స్టేటస్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. మినిమం ఒక 5 పోస్ట్, మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఒకటి, బ్రేక్ఫాస్ట్ టైంలో ఒకటి, లంచ్ టైంలో ఒకటి, డిన్నర్ టైంలో ఒకటి, పడుకునేటప్పుడు ఒకటి. సో ఇట్లా మీరు సోషల్ మీడియాలో కానీ లేదా వాట్సాప్లో స్టేటస్ కానీ ఇట్లా కనుక పెట్టగలిగారంటే సేమ్ పిక్చర్, సపోజ్ ఈ పిక్చరే మీరు తీసుకుంటే దీని మీద నా నెంబర్ కూడా ఏం మెన్షన్ చేసి లేదు. కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ రాసుకోవచ్చు, లేదా దీనిపైన కూడా మీకు చేతనైతే ఆ పిక్చర్ని ఎడిట్ చేసి మీ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. సో అట్లా యాడ్ చేసి పెట్టినప్పుడు ఎయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ప్రతి ఫ్యామిలీలో కూడా ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఉంది. లేడీస్కి ఎక్కువగా ఉంటుంది. సో అట్లా ఫ్రీక్వెంట్గా పెడుతున్నప్పుడు మీరు కావాలనుకుంటే లేడీస్ని అట్రాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫోటో కూడా లేడీస్ది మీరు కనుక పెట్టగలిగారనంటే బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి, సో వాళ్ళు ఇదేదో జుట్టు వచ్చే ప్రోడక్ట్ అంట, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుందంట, సో అట్లా ఆలోచించి ఏదో ఒక రోజు కొనటానికి, లేదంటే ఇటువంటి పండగ సందర్భంగా వాళ్ళు పెట్టేటువంటి ఖర్చులో ఆ, రాత్రి చెప్పినట్లుగా లేడీస్కి మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే పొమోగ్రనేట్ జెల్లీ ఇవ్వండి అని చెప్పున్నాం కదా, అదే టైప్లో. సో అట్లా అడగంగా అడగంగా వాళ్ళు వాళ్ళ హస్బెండ్ కానీ లేదంటే వాళ్ళ ఫాదర్ కానీ ఇటువంటివి వాళ్ళ పిల్లలకు కూడా గిఫ్ట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
సో హెయిర్ ఫాల్కి సంబంధించి లేదా హెయిర్ కేర్కి సంబంధించి ఇటువంటి పోస్టులు పెట్టినప్పుడు డెఫినెట్గా కాల్స్ వస్తున్నాయండి. సో ఎందుకనంటే ఆ ప్రాబ్లమ్స్ తోటి చాలా ఎక్కువ మంది సఫర్ అవుతా ఉన్నారు. దానికోసం ఖర్చు పెడతా ఉన్నారు. మీరు కావాలనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అటువంటి ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతా ఉంటే ఒకసారి గమనించండి. చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ అవుతా ఉన్నారు. సో ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెడతా ఉన్నారు. ఒక్కొక్కరికైతే కొన్ని రోజులు కోర్సు లాగా ఒక 30,000నో లేకపోతే 50,000నో రూ. 1,00,000 ఈవెన్ ఈ మధ్య కాలంలో చూస్తే ఈ హెయిర్ కేర్‌కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఈవెన్ ఒక డాక్టర్ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తున్నాడు. అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సో ఆల్మోస్ట్ డాక్టరు వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. పని చేసేదంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ లైక్ మనకి హాస్పిటల్స్ నర్సులు ఎట్లా అయితే ఉంటారో వాళ్ళే ఎక్కువ పని చేస్తూ ఉంటారు డాక్టర్ కంటే కూడా. సో అదే విధంగా ఇటువంటి హాస్పిటల్స్‌లో కూడా ఆ స్టాఫు ఎక్కువ పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళేం జేస్తున్నారంటే మినిమమ్ ఎక్విప్‌మెంట్ పెట్టేసుకొని వాళ్ళు గూడా ప్రైవేట్‌గా హెయిర్ ప్లాంటేషన్ ఇటువంటివన్నీ గూడా చేస్తా వాళ్ళు గూడా పర్సనల్‌గా సంపాదించుకోవడం అనేది జరుగుతా ఉంది. ఎందుకు అనంటే దాని డిమాండ్ అలా ఉంది. సో హాస్పిటల్‌కి వెళ్లి పెట్టించుకుంటే మినిమమ్ రూ. 80,000 రూ. 1,00,000 ఖర్చవుతా ఉంది. సో ఇటువంటి వాళ్ళేం జేస్తున్నారంటే తక్కువ ఖర్చుతోటి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ట్రీట్‌మెంట్‌ని ఆ హెయిర్ ప్లాంటేషన్‌ని చేసి పెట్టడం జరుగుతా ఉంది. సో అది ఎంతవరకు ఉంటుంది ఏంటి అనంటే సీరియస్‌గా ఒక డాక్టర్ సలహాతోటి ఆయన ద్వారా ట్రీట్మెంట్ చేయించుకొని ఆ తర్వాత కూడా ప్రికాషన్స్ తీసుకుంటే సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళలో కూడా 50-50 ఛాన్సెస్ ఎక్కువ మందికి ఫెయిల్యూర్ అవుతా ఉన్నాయి. సో ఎందుకు అనంటే ఓన్లీ హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవడం ఒక్కటే సొల్యూషన్ కాదు. సో ఆ ప్లాంటేషన్ చేసినటువంటి హెయిర్ గ్రో అవ్వాలి అంటే ఇంటర్నల్‌గా కూడా మనం హెల్తీగా ఉండాలి. సో దానికి మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అందుకనే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఎవరికన్నా ఉంది వాళ్ళకి ప్రొడక్ట్ ఇస్తున్నాం అనంటే మినిమమ్ ప్రొడక్ట్ వచ్చేసేసి హెర్బల్ హెయిర్ షాంపూ, హెయిర్ టానిక్ ఇవి 2 కూడా మినిమమ్ ఎక్స్‌టర్నల్‌గా ఇవ్వాలి. ఇంకా మీరు హెయిర్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, కండిషనర్ యాడ్ చేసుకోవచ్చు, హెయిర్ ట్రీట్మెంట్ యాడ్ చేసుకోవచ్చు. సో మనకున్నటువంటి ఈ డిఫరెంట్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయొచ్చు. బట్ ఇంటర్నల్‌గా కూడా మనం స్పిరులినా ఒమేగా 3 లేడీస్ అయితే పొమోగ్రానేట్ జెల్లీ, వాళ్ళకి ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటే న్యూట్రాసిటికల్ మిక్సు, వాళ్ళకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్ గాని, డ్రింకింగ్ గాని ఇటువంటి హ్యాబిట్స్ ఉంటే మిల్క్ టిజిల్ ఇటువంటి ప్రొడక్ట్స్‌ని గనక మినిమమ్ స్పిరులినా కంపల్సరీగా ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా. సో దానివల్ల ఏమవుతుందనంటే ఆ స్పిరులినా వల్ల ప్రోటీన్ వస్తుంది. మల్టీ విటమిన్స్, మినరల్స్ కూడా వస్తా ఉన్నాయి. సో అవి ఇన్‌సైడ్ నుంచి హెయిర్ గ్రో అవ్వటానికి హెల్ప్ చేస్తాయి. సో అట్లా అంటే బయట డాక్టర్స్ చేసేటువంటి ట్రీట్మెంట్ కంటే కూడా మన వాటితోటి తక్కువ ఖర్చుతోటి వాళ్ళు సాటిస్ఫై అవ్వటానికి అవకాశం ఉంటది. సో అట్లా హెయిర్ కేర్‌కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో రియల్‌గా మన హెయిర్ టానిక్ అనేది ఒక వండర్ అని చెప్పొచ్చండి మనకున్నటువంటి ప్రొడక్ట్స్‌లో. అయితే ఖచ్చితంగా కొన్ని ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. సో ఎందుకనంటే అందరికీ ఒకేలాగా రిజల్ట్ అనేది రాదు. వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి. ఒక్కొక్కరు సార్ మీరు రోజు తలస్నానం చేయాలి. లేదా మేడం మీరు రోజు తలస్నానం చేయాలి. ఆ విధంగా చేస్తేనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతది. దాన్ని మీరు కరెక్ట్ రిజల్ట్ చూడగలుగుతారనంటే డెఫినెట్‌గా వాళ్ళు తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్‌లో ఒక 4, 5 రోజులు చేస్తారు. తర్వాత వాళ్ళకున్నటువంటి అంటే చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక అపోహ ఏదైతే ఉందో రోజు తలస్నానం చేయకూడదు అనేటువంటి అపోహ దాన్ని వాళ్ళెక్కువ నమ్ముతారు గాబట్టి, ఆ తర్వాత ఏం జేస్తారంటే ఫాలో అవ్వరు. రోజు తలస్నానం చెయ్యరు. సో, దానికొక సింపుల్ లాజిక్ అండి. ఎందుకు రోజు తలస్నానం చేయాలి అనంటే, రోజు మనం స్నానం జేస్తున్నాం గదా! నార్మల్‌గా 2 పూట్ల చేస్తాం. సో, ఒకరోజు స్నానం చేయకపోతే ఎలా ఉంటదండి మనకి? అదే 2 రోజులు జేయకపోతే? ఒక వారం రోజులు చేయకపోతే ఎలా ఉంటుంది? మన దగ్గర మనకే బ్యాడ్ స్మెల్ ఒస్తా ఉంటది. తర్వాత నిద్ర సరిగా పట్టదు. ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. లేజినెస్ పెరిగిపోతా ఉంటది. ఎప్పుడైతే బాడీ ఫ్రెష్‌గా ఉంటదో, ఆటోమేటిక్‌గా ఎనర్జీగా మన పనులు మనం
ఇన్ టైంలో చేసుకోగలుగుతాం, యాక్టివ్గా ఉంటాం. సో ఎందుకు స్నానం చేస్తున్నామనంటే మన పనులు మనం చేసుకునేటువంటి ప్రాసెస్లో బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఒకవేళ మీరు ఇంటి దగ్గరే ఉన్నప్పుడు కూడా చెమట పోస్తుంది, బయటికి వెళ్తే డస్ట్ పడుతుంది, పొల్యూషన్, వీటన్నిటి కారణంగా ఆ బ్యాడ్ స్మెల్ అనేది బాడీలో మనం ఫుడ్ తీసుకున్నామంటే ఇన్సైడ్ నుంచి కొన్ని కెమికల్స్ చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి. సో అదంతా కూడా వేస్టేజ్. దాని కారణంగా బ్యాడ్ స్మెల్ అనేది తయారవుతూ ఉంటుంది. సో అదే చెమట, అదే ప్రాసెస్ ఏదైతే ఉందో తలలో కూడా జరుగుతూ ఉంది. ఇంకా బయటికి వెళ్ళామనంటే ఒకవేళ తలలో జుట్టు ఉంది కాబట్టి ఏదైతే మట్టి కానీ ఆ పొల్యూషన్ కానీ ఏవైతే ఉన్నాయో తలలో పడ్డవి అట్లనే ఉండిపోతాయి, పేరుకుపోతూ ఉంటుంది. సో ఆ కారణంగా ఏమవుతుంది, ఏదైతే హెయిర్ ఊడిపోయిన దగ్గర ఉన్నటువంటి పోర్స్ ఉన్నాయో ఆ పోర్స్ క్లోజ్ అవడానికి అది కారణం అవుతుంది. చెమట పోసింది, డస్ట్ వచ్చింది, దాన్ని క్లీన్ చేసుకోలేదు, అదేం చేస్తుంది, ఆ పోర్స్ని క్లోజ్ చేసేస్తుంది, హెయిర్ గ్రోత్ని ఆపేయటం జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, దయచేసి ప్రతిరోజు కూడా తలని అట్లీస్ట్ మీరు షాంపూ కొని వాడలేని పరిస్థితిలో ఉంటే ఒట్టి నీళ్లతోటైనా తలని శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ నీళ్లతోటి మీరు వాష్ చేసినా కానీ కొంతవరకన్నా అది క్లీన్ అవుతుంది. ప్రతిరోజు కూడా చేయొచ్చండి, 2 పూట్ల కూడా చేయొచ్చు, ఎటువంటి తప్పు లేదు. ఆ విధంగా మీరు చేసి చూడండి, ఒక 10 రోజులు చేసి చూడండి, ఎంత ఎయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందో మీకే తెలుస్తుంది. సో ఆ ఊడిపోయేటువంటి హెయిర్ మళ్ళీ రావాలి, ఏదైతే ఆ పోర్స్ ఖాళీగా ఉన్నాయి అక్కడ హెయిర్ గ్రో అవ్వాలి అంటే ఇంటర్నల్గా మనం సఫిషియెంట్గా దానికి అవసరమైనటువంటి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి. సో దానికి బాగా హెల్ప్ అయ్యేది ఏంటి అంటే మన స్పిరులినా, తర్వాత ఒమేగా 3. ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్రాబ్లం బట్టి మనం ప్రోడక్ట్ని యాడ్ చేసుకోవాలి. లేడీస్కి మెయిన్గా జుట్టు ఊడిపోవడానికి రీజన్స్ ఏముంటాయనంటే వాళ్ళలో ప్రోటీన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, రెగ్యులర్గా తలస్నానం చేయరు. సో ఇవి వాళ్ళకున్నటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి హెయిర్ ఫాల్కి కారణం అవుతూ ఉంటాయి. సో బయట ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటున్నారో షాంపూ కావచ్చు, హెయిర్ టానిక్ కావచ్చు, మన హెయిర్ ఆయిల్ కావచ్చు, వీటితో పాటు ఇంటర్నల్గా కూడా మనం మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ని కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఒక 3 మంత్స్ కనుక కంటిన్యూ చేయగలిగితే 100% ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సాటిస్ఫై అయ్యేటువంటి ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉంది. సో 3 మంత్స్ మినిమం యూస్ చేయమని చెప్పండి. ఈవెన్ ఎవరైనా జెంట్స్ కూడా మా వాడికి హెల్మెట్ పెట్టుకొని బాల్డ్ హెడ్ వచ్చేసింది, లేకపోతే స్ట్రెస్ తోటి జుట్టు ఊడిపోయి బాల్డ్ హెడ్ వచ్చింది, ఏజ్ తక్కువ, ఇంకా పెళ్లి కాలేదు, ఇటువంటి కేసెస్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటాయి. సో వాళ్ళకు కూడా మినిమం 3 మంత్స్ యూస్ చేయమని చెప్పాలి. ప్రతిరోజు కూడా హెర్బల్ హెయిర్ షాంపూ తోటి హెడ్ బాత్ చేయటం, తర్వాత హెయిర్ టానిక్ డ్రైగా ఉన్నటువంటి హెడ్కి మార్నింగ్ అండ్ ఈవినింగ్ హెయిర్ టానిక్ స్ప్రే చేసి అప్లై చేయటం. ఈ హెయిర్ టానిక్ బాటిల్ ఏదైతే ఉందో దీన్ని డెఫినెట్గా మనం షేక్ చేయాలి. అప్లై చేసే ముందు షేక్ చేసి దాన్ని అప్లై చేయాలి. అట్లనే వాళ్ళకి ఆల్రెడీ కొంత హెయిర్ కనుక ఉంది అని అంటే ఎసెన్షియల్ హెయిర్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. సో ఆ విధంగా కాంబినేషన్గా ఈ ప్రొడక్ట్స్ కనుక మనం వాళ్ళకి సజెస్ట్ చేయగలిగితే వాళ్ళకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా హెయిర్ కేర్లో ద బెస్ట్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. సో వీటిని ఉపయోగించుకొని ఎక్కువ మందిని మనం అట్రాక్ట్ చేయొచ్చు. వీటి ద్వారా రెగ్యులర్ బిజినెస్ కూడా మనం చేసుకోవచ్చు. ఇవాళ బ్యూటీషియన్స్ దగ్గరకు వచ్చే వాళ్ళతోటి బ్యూటీషియన్స్ ద్వారా మనం బిజినెస్ని పెంచుకోవచ్చు, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ తోటి. సెలూన్స్ నుంచి బిజినెస్ని పెంచుకోవచ్చు, డాక్టర్స్ నుంచి బిజినెస్ని పెంచుకోవచ్చు, మెడికల్ షాప్స్ నుంచి బిజినెస్ని పెంచుకోవచ్చు. హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా మంచి పీవీలు ఉన్నాయి, డిమాండ్ కూడా అట్లానే ఉంది బయట. సో ఆ డిమాండ్ని మనం ఇక్కడ బిజినెస్గా చేసుకోవచ్చు. సో వాటంతటా అవిగా అమ్ముడుపోతాయి. మీరు ఎవరికన్నా షాంపూ ఇచ్చి చూడండి, డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుంటారు. ఎందుకనంటే ఇది 500 ml ఉంది. ఈ 500 ml యూస్ చేసేలోపు వాళ్ళకి అప్పటి వరకు వాళ్ళు వాడినటువంటి షాంపూకి దీనికి చాలా డిఫరెన్సెస్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో ఆ కారణంగా దీన్ని మళ్ళీ కంటిన్యూగా వాళ్ళు అడగటానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇట్లా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ తోటి మంచి బిజినెస్ చేయొచ్చు. అయితే ఇవి మన దగ్గర స్టాక్ పెట్టుకొని అట్లీస్ట్ ఒక సెట్ మినిమం హెర్బల్ హెయిర్ షాంపూ, హెయిర్ టానిక్, స్కాల్ప్ కేర్ షాంపూ.
సో ఈ 3 కూడా పెట్టుకొని మీరు ప్రయత్నం చేయండి. డెఫినెట్‌గా మీరు హెయిర్ ఆయిల్ కావాలంటే చూపించొచ్చు. ఇది కూడా కావాలంటే తెప్పిస్తానని. కండిషనర్ కావాలంటే చూపించొచ్చు. కావాలంటే తెప్పిస్తానని. హెయిర్ ట్రీట్మెంట్ చూపించొచ్చు. కావాలంటే తెప్పిస్తా అని. సో మనకు పాంప్లెట్స్ గానీ, లేదంటే చిన్నయి మినీ క్యాటలాగ్ గానీ, బుక్ గనుక ఉందనంటే, సో ఇన్ని ప్రొడక్ట్స్ హెయిర్ కేర్‌కి సంబంధించి ఉన్నాయి. వీటితో పాటు స్పిరులినా కూడా మీరు స్టాక్ పెట్టుకోండి డెఫినెట్‌గా. సో అట్లా 1 ఆర్ 2 సెట్స్ పెట్టుకొని మీరు ఎవరినన్నా అప్రోచ్ అవ్వగలిగితే, మీ నైబర్స్ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మెడికల్ షాప్స్ వాళ్ళు కావచ్చు, సెలూన్స్ వాళ్ళు కావచ్చు, బ్యూటీషియన్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళని గనక ఈ ప్రొడక్ట్ పెట్టుకొని గనక మీరు అప్రోచ్ అయ్యారు అనంటే, డెఫినెట్‌గా మీకు రిజల్ట్ వస్తది. ప్రతి 5 మెంబర్స్‌లో ఒక్కరన్నా వీటిని తీసుకోవడం జరుగుతది. కామన్‌గా మనకి 10:1 10లో ఒకరే తీసుకుంటారు. మిగిలిన ప్రొడక్ట్స్ కంపేర్ చేస్తే. బట్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ దగ్గరకొచ్చేసరికి 5:1 తీసుకోవడం జరుగుతా ఉందండి. కారణం దానికోసం వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తా ఉంటారు. అటువంటి ప్రొడక్ట్ కోసం. సో, అంత డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ అండి. సో, వీటితోటి బిజినెస్‌ని పెంచుకోవటానికి ప్రతి ఒక్కరు గూడా ప్రయత్నం చేయండి. సో, మనకి ఇవన్నీ గూడా హెయిర్ కేర్‌కి సంబంధించినటువంటి ప్రొడక్ట్. హెయిర్ ట్రీట్మెంట్ ఉంది. దీని పర్పస్ ఏంటి అనంటే, స్ప్లిట్ హెయిర్ ఏదైతే ఉందో, అటువంటి దాన్ని రిపేర్ చేస్తది. అట్లనే స్కాల్ప్ కేర్ హెయిర్ షాంపూ ఉంది. దీని పర్పస్ ఏంటి అంటే, స్కాల్ప్‌కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, లైక్ డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, దాన్ని కంట్రోల్ చేయటానికి ఇది ఉపయోగపడతా ఉంది. హెర్బల్ హెయిర్ షాంపూ కామన్‌గా ఎవరైనా యూజ్ చేయొచ్చు. 2 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ పిల్లలకి సెపరేట్‌గా కావాలనుకుంటే మన దగ్గర షెరా బేబీ షాంపూ అండ్ క్లెన్జర్ ఉంది. దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. హెయిర్ టానిక్ హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ ఫాల్ కంట్రోల్‌కి ఉపయోగపడేటువంటి ప్రొడక్టు. సో, ఈ హెయిర్ టానిక్‌లో ఉన్నటువంటి సింగమోడం అనేటువంటి ఇంగ్రీడియెంట్ ఏదైతే ఉందో, మన హెర్బల్ హెయిర్ షాంపూలో గూడా ఉంది. సో, అందుకే హెర్బల్ హెయిర్ షాంపూ తోటి తలస్నానం చేసినప్పుడు, ఆ ఫోమ్ వచ్చిన తర్వాత ఒక 3-5 మినిట్స్ గనుక మనం ఉంచుకోగలిగితే, ప్రతిరోజు అదే పని చేయగలిగితే, అది గూడా హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయటం జరుగుతుంది. సో, అట్లనే హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంది. సో, దీని పర్పస్ ఏంటి అనంటే, ఇన్‌స్టంట్‌గా హెయిర్‌ని స్మూత్‌గా తయారు చేస్తది. హెయిర్ సిల్కీగా ఉంటది. చిక్కుబడేటువంటి హెయిర్‌ని ఆ చిక్కు తగ్గించడానికి ఇది హెల్ప్ అవుతది. అట్లనే హెయిర్ హెల్తీగా, ప్రొటెక్టివ్‌గా ఉండటానికి సన్‌లైట్ నుంచి కావచ్చు, పొల్యూషన్ నుంచి కావచ్చు, డ్యామేజ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తా ఉంటది. సో, ఇది కంప్లీట్‌గా నాన్ గ్రీజీ. సో, నాన్ గ్రీజీ అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీరేదన్నా ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు, లేకపోతే మన మీటింగ్స్‌కి వెళ్ళేటప్పుడు, సో, స్పెషల్ డేస్ ఏవైతే ఉన్నాయో అటువంటప్పుడు కూడా దీన్ని గనక మీరు గనక అప్లై చేసుకోగలిగారు అనంటే, మీ బ్యూటీ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతది దాంతోటి. సో, ఆ విధంగా ఎసెన్షియల్ హెయిర్ ఆయిల్ అనేది మనకి అందుబాటులో ఉంది. సో, దాన్ని గూడా యూజ్ చేయటానికి ప్రయత్నం చేయండి. అట్లనే కండిషనర్. కండిషనర్‌లో గూడా మనకి 2 ఉన్నాయండి. హెర్బల్ హెయిర్ కండిషనర్ ఉంది. స్కాల్ప్ కేర్ హెయిర్ కండిషనర్ ఉంది. స్కాల్ప్ కేర్ హెయిర్ కండిషనర్ వచ్చేసి కంప్లీట్ ఆర్గానిక్ హెర్బ్స్ యొక్క రెసిపీ అని జెప్పేసి చెప్తా ఉన్నారు. అందులో నీమ్ ఉంటుంది, అలోవెరా ఉంటుంది, అవకాడో ఉంటుంది. ఇవన్నీ గూడా అంటే హెయిర్‌కి కావాల్సినటువంటి పోషణ గూడా స్కాల్ప్ కేర్ కండిషనర్ అనేది ఇవ్వటం జరుగుతా ఉంది. హెర్బల్ హెయిర్ కండిషనర్ వచ్చేసి ఎవరైతే హెయిర్‌ని స్మూత్‌గా, ఫ్యాషన్‌గా, సిల్కీగా ఉంచుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు హెర్బల్ హెయిర్ కండిషనరు జనరల్‌గా యూజ్ చేయొచ్చు. సో, ఇట్లా హెయిర్ కేర్‌కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఇంకా కొరియాలో గాని, అమెరికాలో గాని ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అబ్సల్యూటు హెయిర్ షాంపూ ఉంది. ఇటువంటివి గూడా మనకి ఫ్యూచర్‌లో రాబోతా ఉన్నాయి. అంటే ఇంకా హై క్వాలిటీ ప్రొడక్ట్స్. సో, వీటి ప్యాకింగు బాగుంటుంది. బాగా ప్రీమియం లుక్ తోటుంటాయి. ఎక్కువ రోజులొస్తున్నాయి. మంచి రిజల్ట్స్ కూడా ఇస్తా ఉన్నాయి. సో, వీటితోటి బిజినెస్ చేసుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. సో, ఇటువంటి పోస్ట్‌లేవైతే ఉన్నాయో, ఇటువంటి వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటూ వీటి ద్వారా బిజినెస్ పెంచుకోవటానికి అవకాశం ఉంటుందండి. సో, వాటిని యూజ్ చేసుకొని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ ప్రాసెస్‌లో ఒక్క రోజులో మనకేది గూడా రిజల్ట్ రాదండి. అట్‌లీస్ట్ కనీసం ఒక 6 మంత్స్ మనం ప్రయత్నం చేస్తే మనకంటూ కొంతమంది కస్టమర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మనకంటూ ఒక టీమ్‌ని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటది. సో, బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి లేదా మీరు డెసిషన్ తీసుకుంటే, డెసిషన్ తీసుకున్న తర్వాత మొదటి 6 నెలలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 6 నెలలు గనక మీరు కరెక్ట్‌గా సిస్టమ్‌ని ఉపయోగించుకొని గనక వర్కౌట్ చేయగలిగితే,
డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా మిలీనియర్ అయ్యేటువంటి పొజిషన్కి ఆ 6 నెలల వర్క్ అనేది ఫౌండేషన్ అవుతుంది. సో ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది 2025. ఒక 6 మంత్స్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా వర్క్ చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి. దాని ఎఫెక్ట్ ఏమవుతుందనంటే 6 మంత్స్లో మీరు నెలకు ఒక 30,000 లేకపోతే నెలకు ఒక 50,000, నెలకి ₹1,00,000 సంపాదించేటువంటి పొజిషన్కి కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇది మీ దగ్గర ఉన్నటువంటి కంటెంటు, మీ దగ్గర ఉన్నటువంటి అవైలబిలిటీ ప్రొడక్ట్ స్టాకు, మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జి, సో తర్వాత మీరు వర్క్ చేసేటువంటి ప్రాసెస్ మీన్స్ కరెక్ట్గా సిస్టమేటిక్గా వర్క్ చేస్తున్నారా? సో మీరు ఏ విధంగా కొత్త వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు? సో ఇవన్నీ కూడా మీకు వచ్చేటువంటి రిజల్ట్ని మెజర్ చేస్తాయండి. సో కరెక్ట్గా సిస్టమ్ని ఉపయోగించుకొని కనుక ఆ విధంగా కనుక మనం ప్రొసీడ్ అవ్వగలిగితే మొదటి 6 నెలలు చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో మనల్ని మనం కోరుకునే వాటన్నిటికీ కూడా అది ఫౌండేషన్ అవుతుంది, బేస్ అవుతుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక కమిట్మెంట్ తోటి 6 నెలలు వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ 6 నెలల్లో కనీసం లెఫ్ట్లో ఒక 10 మందిని, రైట్లో ఒక 10 మందిని మీకంటూ సెల్ఫ్గా ఒక టీంని తయారు చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మీ తరఫున వచ్చిన వాళ్ళు, వాళ్ళ ద్వారా ఎవరైనా రావచ్చు. బట్ మీ ద్వారా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఈరోజు ఒక 10వ వ్యక్తిని కనుక మీ టీంలో ఒక సైడ్ స్పాన్సర్ చేశారు అంటే అతను ఏదన్నా ఆర్డర్ పెడితే అతనికి యాడ్ అయినటువంటి పీవీ పైన ఉన్నటువంటి మీ ద్వారా వచ్చినటువంటి 9 మందికి కూడా ఖచ్చితంగా యాడ్ అవ్వాలి. సో ఆ విధంగా మీరు టీంని ఫామ్ చేసుకోవాలి. మీకంటూ ఒక పర్సనల్ టీం లెఫ్ట్ ఒక 10 మెంబర్స్, రైట్ ఒక 10 మెంబర్స్ మినిమం కనుక మీరు చేసుకోగలిగారు అని అంటే వాళ్ళతోటి మీరు ప్లాన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ అచీవ్ చేయొచ్చు. ఈ 10 మందిని ఎలా తయారు చేయాలంటే ఒక్కొక్కరి తరఫున మళ్ళీ వాళ్ళకి సబ్ గ్రూప్స్, అంటే వాళ్ళకి ఇంకొక సైడ్ వాళ్ళు కూడా బోత్ సైడ్స్ టీంని తయారు చేసుకొని ఆ 10 మంది ఒక్కొక్కరి దగ్గర ప్రతి 15 రోజులకి 3 లక్షల పీవీ వచ్చేటట్లుగా వాళ్ళని ట్రైన్ చేసుకోవాలి. సో 10 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల పీవీ వచ్చిందంటే 30 లక్షల పీవీ వస్తుంది. బోత్ సైడ్స్ ఆ విధంగా కనుక జరిగింది అని అంటే మనం సేల్స్ మాస్టర్ అవుతాం. సో అట్లా ఒక 20 మందిని మొదటి 6 నెలల్లో మనం ట్రైన్ చేసుకొని రెడీ అవ్వగలిగితే మనం సింపుల్గా మన పర్సనల్ టీం తోటి మనం సేల్స్ మాస్టర్ అవడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గరికి వారానికి ఒకసారి వాళ్ళ దగ్గర ఏదన్నా వర్కౌట్ చేయటం, సో ఆ విధంగా కనుక అప్రోచ్ అవ్వగలిగితే ఈ 20 మందితోటి కూడా మనం రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉండాలి. ఈరోజు ఒక 10 మందికి చేశారు, రేపు ఒక 10 మందికి చేయండి, మళ్ళీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఈ 10 మందికి మళ్ళీ కాల్ చేయండి. అట్లా ఆ 20 మందిని కనుక మనం కరెక్ట్గా కనుక ఫాలోఅప్ చేసుకొని మనకంటూ ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని వెళ్ళగలిగితే మనం ఇక్కడ డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్లాన్లో మీరు కనుక టీంని కనుక ఫామ్ చేసుకుంటే మనం ఖచ్చితంగా విన్ అవుతాం. సో మా అప్లైన్ ఒక పక్క చేశాడు కదా, నేను అటు పక్క చేయాల్సిన పని లేదు అని అనుకుంటే మీ అప్లైన్ చేసిన వాళ్ళని మీరు మేనేజ్ చేసుకోలేరు. మీరు వాళ్ళని మేనేజ్ చేయాలని అంటే డెఫినెట్గా షూర్గా చెప్తున్నా అండి, మీరు డైమండ్ మాస్టర్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళని మీరు మేనేజ్ చేయగలుగుతారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద వర్కౌట్ కాదు. చాలా తక్కువ మంది మాత్రమే ఆ విధంగా టీంని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో బిగినింగ్లో మీకంటూ ఒక పర్సనల్ టీంని ప్రతి ఒక్కరు కూడా తయారు చేసుకోండి. సో ఇందులో మీ రిలేటివ్స్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీకు బాగా క్లోజ్గా ఉండే వాళ్ళు ఉండొచ్చు. అటువంటి వాళ్ళతో ఏమవుతుందంటే మనం ఓపెన్గా మాట్లాడగలుగుతాం. సపోజ్ మీరు నెక్స్ట్ 15 డేస్లో డబుల్ బోనస్ రావడానికి అవకాశం ఉంది. సో మీరు టార్గెట్ పెట్టుకున్నారు సేల్స్ మాస్టర్ అవ్వాలని. మీ పర్సనల్ టీం ఏదైతే ఉందో, లేదా మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో మీ టీంలో, లేదా మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీరు ఓపెన్గా మాట్లాడుకొని ఒక్కొక్కరి దగ్గర ఒక 3 లక్షల పీవీ ప్లాన్ చేసుకొని, సో అట్లా ఒక 20 మంది ప్లాన్ చేసుకుని అంటే సింపుల్గా మీరు సేల్స్ మాస్టర్ అయిపోతారు. సో అట్లా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకు కూడా ఒక 2-3 మంత్స్ ఆగి ప్లాన్ చేసుకొని వాళ్ళు కూడా ఒక టీం తయారు చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి టీం తోటి కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళది కూడా ప్లాన్ చేసుకోవడం. అట్లా టీమ్గా మనం చేసుకోవాలంటే మనకంటూ ఒక ఓన్ టీం అనేది డెవలప్ అయి ఉండాలి. సో అట్లా లెఫ్ట్ ఒక 10 మెంబర్స్ని, రైట్ ఒక 10 మెంబర్స్ని పర్సనల్గా ప్రతి ఒక్కరు కూడా స్పాన్సర్ చేసుకోండి. ఇది బిగినింగ్ నుంచే చేయండి. దయచేసి ఇది పవర్ లెగ్గు,
ఇది చిన్న లెగ్గు, ఈ సైడ్ తక్కువ ఉంది, ఇట్లా ఎవరు కూడా మనకుంది 2 లైన్స్ అండి. హ్యాంగిల్ పార్క్ గారు ఏం చెప్తున్నా అంటే మన చైర్మన్ గారు 2 లైన్స్, సింగిల్ లైన్ ప్లాన్ కాదు ఇది, 2 లైన్స్ ప్లాన్. అంటే బోత్ సైడ్స్ కూడా మనం టీంని డెవలప్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ కూడా మన బిజినెస్ చేయగలిగితేనే మనం డెవలప్ అవుతాం. ఒక సైడ్ పవర్ లైన్ అంటూ మీరు కనుక వదిలిపెట్టారు అని అంటే రేపు ఆ పవర్ లైనే మీకు తగ్గిపోతుంది. సీరియస్లీ ఇప్పుడు నేను చూస్తున్నా, నాకు ఆ, ఒక సైడు 700 మెంబర్స్ ఉన్నారు, ఒక సైడు 750 మెంబర్స్ ఉన్నారు. ఒకప్పుడు ఆ 700 మెంబర్స్ ఉన్నటువంటి సైడు 3000 మెంబర్స్ ఉండాలి, ఇంకొక సైడు 1200 1300 ఉండాలి. సో బిగినింగ్లో నేను కూడా అటువంటి పొరపాటు చేశాడు, పక్క మా అప్లైన్ చేశాడు కదా అని చెప్పేసి. ఇవాళ ఏమైందనంటే అటు సైడు మెంబర్స్ తగ్గిపోయారు, పీవీలు తక్కువ వస్తున్నాయి. నేను ఏదైతే ఒక సైడ్ వర్క్ చేసుకున్నానో అటు సైడు ప్రతిరోజు కూడా ఏదో ఒక పీవీ యాడ్ అవుతానే ఉంది ఖచ్చితంగా. సో అట్లా రివర్స్ అయిపోయింది. సో అది జరగకుండా ఉండాలి అని అంటే మనం బిగినింగ్ నుంచే బోత్ సైడ్స్ కూడా మనకంటూ పర్సనల్గా టీంని తయారు చేసుకోవాలి. మన ద్వారా వచ్చిన వాళ్ళని లెఫ్ట్ రైట్ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మీ అప్లైన్ ద్వారా లేదా వాళ్ళ అప్లైన్ ద్వారా అటు సైడ్ ఏదన్నా వస్తే అది మీకు బోనస్. మీరు టార్గెట్ పెట్టుకున్నప్పుడు మీరు పర్సనల్గా చేసుకున్నటువంటి టీంని ఎవరిని కూడా అడిషనల్గా ప్రెజర్ చేయకుండా మీరు ఈజీగా టార్గెట్ రీచ్ అవ్వడానికి అది ఒక బోనస్ లాగా ఉపయోగపడుతుంది. బట్ అది ఎంతవరకు గ్యారంటీ అనేది మనం చెప్పలేము, ఎందుకనంటే ఆ టీంని మనం చేయలేదు. సో వాళ్ళని మనం కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేము. సో ఆ కారణంగా ఏం చెప్తున్నా అంటే బిగినింగ్ నుంచే మీరు లెఫ్ట్ రైట్ టీంని ఫామ్ చేయడానికి ప్రయత్నం చేయండి. 2 సైడ్స్ కూడా మీకంటూ మీ పర్సనల్ టీంని తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఆల్మోస్ట్ అందరు సీనియర్స్ కూడా ఎవరైతే ఇవాళ ఒక మంచి పొజిషన్స్ అచీవ్ అయి ఉన్నారో, మంచి ఇన్కమ్స్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాట అండి. ఈవెన్ మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు కూడా అటామీ అంటే 2 లైన్స్ ప్లాను, నాట్ సింగిల్ లైన్ ప్లాన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా బిగినింగ్ నుంచే ప్రయత్నం చేసి 2 సైడ్స్ కూడా మీకంటూ టీంని తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో సింపుల్గా మనం పేస్ట్ టు బ్రష్ తోటి ఎవరినైనా కనెక్ట్ అవ్వచ్చు. దీని గురించి మళ్ళీ స్పెషల్గా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు, మన కంటి చూపి కనపడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పేస్ట్ వాడుతున్నారు, బ్రష్ వాడుతున్నారు. అంటే వీటి గురించి మనం అందరితో కూడా మాట్లాడవచ్చు. సో ఆ విధంగా రోజు మనం ఎంతమందితో అయితే మాట్లాడుతున్నామో సో దాని మీద మన గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మన దగ్గర ఉన్నాయి మంచి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. బట్ దీని గురించి మనం ఎవరితోటి కూడా మాట్లాడకపోతే ఏమీ తెలియదండి. సో వీళ్ళకి చెప్పాల్సింది ఏంటి అని అంటే మీ టూత్పేస్ట్ చేంజ్ చేసుకోండి, మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. సో నాకు నిన్న కొరియర్ వచ్చింది. ఆల్మోస్ట్ పెద్ద పేస్ట్లు ఒక 10 వచ్చాయి, చిన్న పేస్ట్లు 12 వచ్చాయి. అంటే 3 బాక్సెస్ వచ్చాయి. నేను నిన్న సినిమాకి వెళ్తా, లేకపోతే ఫ్యామిలీతో అటు వెళ్తా ఇటు వెళ్తా ఉన్నా కానీ సాయంత్రానికి ఒక పేస్ట్ లేదండి. ఏదో ఒక టైంలో కాల్ చేస్తూ ఉంటారు, వస్తుంటారు, తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో అంత డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ప్రొడక్ట్ ఉంది అని అంటే ఖచ్చితంగా అయిపోతుంది. సో అట్లా పేస్టు బ్రష్ ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం ఏదైతే వాటిని యూజ్ చేస్తూ ఉన్నామో కంటిన్యూగా వీటిని యూజ్ చేయండి. దయచేసి పేస్ట్ అయిపోయింది, నేను ఆర్డర్ పెట్టుకోలేదు అనేటువంటి మాటలు ఎవరి దగ్గర కూడా మనం వినకూడదండి. అసలు పర్టికులర్గా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క మెంబర్కి కూడా వాళ్ళు మీకు ఏ పర్పస్లో అయినా వచ్చి ఉండొచ్చు. వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి ఏమో కోసం వచ్చి ఉండొచ్చు. బట్ వాళ్ళకి పేస్టు బ్రష్ గురించి కనుక మనం ఇంట్రొడ్యూస్ చేయగలిగితే వాళ్ళు ఏమోహం కంటిన్యూ చేస్తారో చేయరో తెలియదు కానీ ఈ పేస్టు బ్రష్ను మాత్రం డెఫినెట్గా కంటిన్యూ చేస్తారు. సో అట్లా ప్రతి ఒక్కరికి కూడా పేస్టు బ్రష్ వాటి గురించి చెప్పడానికి, ఆ ప్రోడక్ట్లు ఎప్పుడు కూడా అవైలబిలిటీ పెట్టుకోవటం, అడిగిన వాళ్ళకి ఇవ్వటానికి రెడీగా ఉండటానికి ప్రయత్నం చేయండి. సో ఇది మనం ఆటో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్స్ అండి. పేస్టు, బ్రష్, హెర్బల్ షాంపూ, తర్వాత డిటర్జెంట్ లిక్విడ్, డిష్ వాషింగ్ లిక్విడ్, ఇటువంటి ప్రొడక్ట్స్. సో ఇవి ఎప్పుడు కూడా మన దగ్గర 1, 2 గనక ఉన్నాయి అని అంటే డెఫినెట్గా మనం
డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నా పిక్చర్ అండి. నేను బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి కొత్తల్లో ఉన్నటువంటి పిక్చర్. అప్పట్లో 80 కేజీల పైగా వెయిట్ ఉండేవాడిని. సో ఇప్పుడు చూసిన వాళ్ళు చాలామంది కూడా ఇది మీరేనా అనే విధంగా అడుగుతూ ఉంటారు. సో అటువంటి చేంజ్ బాడీలో తీసుకురావడం జరిగింది. సో అంత ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందని అంటే కేవలం మన ప్రొడక్ట్స్ తోటే వచ్చింది. సో అయితే కస్టమర్స్ని మనం ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అని అంటే దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి. ఆల్రెడీ ఎవరైతే మన కస్టమర్స్ అయి ఉన్నారో వాళ్ళల్లో సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం కొన్ని రిఫరెన్స్లు తీసుకోవచ్చు. సో దానికి ఎటువంటి ఖర్చు కూడా కాదు. సింపుల్గా మీరు ఏదన్నా ఖర్చు పెట్టాలి అనుకుంటే పాంప్లెట్స్ పేపర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ లేదనంటే క్లాసిఫైడ్ యాడ్స్ ఇవ్వడం కానీ, సో అటువంటి ద్వారా దయచేసి ఎవరు కూడా కంపెనీ పేరు అనేది మెన్షన్ చేయకూడదు, చేయొద్దు. అటువంటిది ఏదన్నా ఇచ్చే పని అయితే ముందుగా అప్రోచ్ అయ్యి దానికి ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టుకోమని అయితే చెప్పట్లేదండి. సో అది కూడా ఒక ఐడియా. సో అట్లా పేపర్ యాడ్స్ ద్వారా మీరు ఆల్రెడీ నెట్వర్క్లో ఉన్న వాళ్ళని లేదంటే అటువంటి ప్రోడక్ట్ కోసం చూసే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి పేపర్ యాడ్స్ కూడా మనకు ఉపయోగపడతాయి. సోషల్ మీడియా అండి, సింపుల్గా ఎంత మందినైనా మనం తయారు చేసుకోవచ్చు. కొన్ని కోట్ల మంది జనాభాని మనం రీచ్ అవ్వడానికి సోషల్ మీడియా మనకి హెల్ప్ అవుతుంది. లైక్ ఇప్పుడు మీరు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడతా ఉన్నారు, లైక్ మన పేస్ట్ బ్రష్ గురించి కావచ్చు, లేకపోతే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ గురించి కావచ్చు. ఒక పోస్ట్ పెడుతున్నప్పుడు మీకు ఆప్షన్ ఉంటుంది పైన, మీరు ఇది పర్టికులర్గా వీళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నారా, లేదా మీకు ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలనుకుంటున్నారా, లేదా పబ్లిక్కి షేర్ చేయాలనుకుంటున్నారా. అక్కడ మీరు పబ్లిక్ అని కనుక క్లిక్ చేశారు అని అంటే ఆటోమేటిక్గా అది మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా చూడటానికి అది అవకాశం ఉంటుంది. సో పబ్లిక్గా కూడా ఎవరైనా సరే మీ పోస్టులకు గనక ఇన్ఫ్లుయెన్స్ గనక ఉంది అని అంటే పబ్లిక్ కూడా మీ పోస్టులు కనపడతాయి. ఏదో ఒక రోజు కనపడతాయి. మీరు పెట్టిన రోజు కనపడకపోయినా కానీ వాళ్ళు ఎప్పుడైతే స్క్రోల్ చేస్తారో వాళ్ళ ఫేస్బుక్ని, ఆ రోజు మనకి వాళ్ళకి ఆ పోస్ట్ అనేది కనపడటం జరుగుతుంది. సో అట్లా సోషల్ మీడియాలో మీరు పబ్లిక్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగించుకొని కొన్ని కోట్ల మందికి ఆ పోస్ట్ రీచ్ అయ్యేటట్లుగా మీరు పోస్ట్ చేయొచ్చు. సో ఇట్లా చేస్తున్న కారణంగానే ఇవాళ నాకు చాలామంది అన్నోన్ మెంబర్స్ కస్టమర్స్గా వస్తూ ఉన్నారండి. సో మన ప్రోడక్ట్లు ఏదైనా సరే వన్స్ ఒకసారి కనుక యూజ్ చేశారు అని అంటే డెఫినెట్గా వాళ్ళు కంటిన్యూ చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇనిషియల్గా ఇట్లా మనకి తెలియనటువంటి మెంబర్స్ ఖచ్చితంగా డౌట్ పడతారు. సో వాళ్ళ దగ్గర ఏంటంటే చాలా చాలా కాన్ఫిడెంట్గా మనం మాట్లాడాలి. మనం అంటే చాలా ఆతృతతోటి ఎక్కువ మంది ఏం చేస్తారనంటే అట్లా కొత్త వాళ్ళు పోస్ట్ చేసిన కాల్ చేసి అడిగినప్పుడు అవునండి ఇట్లా షాంపూ ఉంది 1200 ₹1000 వస్తుంది మీకు కావాలంటే అనేసి రేట్ తగ్గించేసి చెప్తారు. సో సింపుల్ టెక్నిక్ ఏంటి అని అంటే అక్కడ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతా రేటు తగ్గకుండా మీరు 1200 అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు కొంటారండి. మీరు ఎప్పుడైతే రేటు తగ్గించేసి చెప్తారో అవతల వాళ్ళకి డౌట్ వస్తుంది, వీడు పంపిస్తాడో పంపియడో, మళ్ళీ డబ్బులు పంపించినాక లాస్ అయిపోతాయేమో అనేటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఎప్పుడైతే మనం ఒక మాట మీద నిలబడి ఉంటామో క్లియర్గా చెప్పాలి. నేను కొత్త వాళ్ళు ఎవరన్నా కాల్ చేస్తే చాలా క్లియర్గా చెప్తా, అవునండి షాంపూ ఉంది 1200 మీకు కొరియర్ చేస్తే ఒక ₹82 కొరియర్ కూడా అవుతుంది. సో మీరు ఆ అమౌంట్ కనుక పంపిస్తే మీ అడ్రస్ ఇచ్చారంటే మీ అడ్రస్కి ఆర్డర్ పెట్టి ఇప్పుడే బిల్లు పెడతానని చెప్పాలి. సో వాళ్ళకి అట్లా అట్లా కనుక మనం అదే మాట మీద కనుక మనం నిలబడగలిగితే వాళ్ళు ఆ ప్రోడక్ట్ కావాలని వాళ్ళే ఫోన్ చేశారు. వాళ్ళు కావాలని ఫోన్ చేసినప్పుడు దాని అవసరం వాళ్ళకుంది కాబట్టి అటువంటి వాళ్ళని మనం ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. అక్కడ మనం ఆ సేల్ సక్సెస్‌ఫుల్‌గా చేయొచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను చాలా మంది దగ్గర గమనిచ్చాను. మనం అదే రేట్ తగ్గిచ్చేసి ఇస్తామనంటే అవతల వాళ్ళకి డౌట్ వస్తది. వీళ్ళకి డబ్బులు పంపించాము, ప్రొడక్ట్ వస్తదా? రాదా? వచ్చిందాక కూడా డౌట్ పడతా ఉంటారు. నాకొకతను గుజరాత్ నుంచి చేశాడు. పేస్ట్ కావాలన్నాడు. సో ఏదనంటే అది చిన్నదేదో వస్తది కదండీ 50 గ్రామ్స్ అన్నాడు. అవును సార్ అది సింగిల్‌గా రాదు. 4 వస్తాయి బాక్సు. ₹600 మీకు కొరియర్ చేయాలంటే ₹82 అవుతది అన్నా. డిస్కౌంట్ ఏమి ఇవ్వరా అన్నారు. మీకు డిస్కౌంట్‌లో దేని పర్పస్ సార్ మీకంటే నేను వాడుకోవటానికి అంతకుముందు వాడాను. మీకు పేస్ట్ నచ్చింది కదా! మరి పెద్దది కొనుక్కోండి. అదైతే తక్కువకొస్తది. 400 ప్లస్ ₹82 కొరియర్ చార్జ్. యాక్చువల్‌గా మనకు పడేది 354 బట్ నేను 400 చెప్పా.
ఇంకేం డిస్కౌంట్ రాదా అన్నాడు. మీకు డిస్కౌంట్ కావాలనుకుంటే మీరు 5 కొనుక్కోండి సార్, మీకు ఒక ₹55 డిస్కౌంట్ వస్తుంది ఐదిటి మీద అయితే 5 ప్యాక్ అన్నాడు. ఎంత అన్నాడు. ₹2000. దానికి కొరియర్ ఛార్జ్ ఎంత అన్నాడు. ₹200 కొరియర్ ఛార్జ్ అవుతుంది సార్ అని. ₹205 కొరియర్ ఛార్జ్ అవుతుంది అని. సో మీరు 2200 పంపించారంటే నేను పంపిస్తా అన్నా. కొంచెం చూడు బాయ్, అది బాయ్, ఇది బాయ్ అన్నాడు. సరే మీకు 2000 పంపించండి, నేను మీ అడ్రస్కి ఆర్డర్ పెట్టేస్తాను అన్న. అతను 2000 పంపించాడు, ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టా. ఆ ప్రోడక్ట్ అతనికి డెలివరీ అయ్యే వరకు కూడా ప్రతిరోజు కూడా అతను కాల్ చేసేవాడు, బాయ్ ఇంకా రాలేదు, బాయ్ ఇంకా రాలేదు, బాయ్ ఇంకా రాలేదని. సో అతనికి 4గో రోజు ప్రోడక్ట్ డెలివరీ అయింది. సో ఇప్పుడు ఆయన నా దగ్గర 2 సార్లు కొన్నాడు. మూడోసారి కాల్ చేస్తే ఆయనదే ఐడి క్రియేట్ చేసి ఆయన ఐడి మీద ఆయనకి పెట్టేశాం. సో ఇప్పుడు ఆయన కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఆ పేస్ట్ అయితే వాడతాడు డెఫినెట్గా. సో ఎందుకంటే మనం బిగినింగ్ చేసేటువంటి ఆ సేల్ ఏదైతే ఉందో మనం ఆ విధంగా మాట్లాడగలిగితే, ఎంఆర్పి అంటే ఎంఆర్పి అంతే. వాళ్ళు ప్రొడక్ట్ కావాలని చేశారు కాబట్టి ఇక్కడ మన మాటే పై మాట అవుతుంది, మన చెయ్యే పైన ఉంటుంది. సో వాళ్ళకి అవసరం ఉంది. సో అక్కడ మనం బిజినెస్ చేస్తున్నాం, ఆ విధంగా మనం బిహేవ్ చేయగలిగితే సో అక్కడ ఆ సేల్ అనేది సక్సెస్ అవుతుంది. సో అట్లా సోషల్ మీడియా ద్వారా మనం కస్టమర్స్ని పెంచుకోవచ్చు. అట్లనే ఆ, ఏదన్నా బోర్డ్స్ కానీ పోస్టర్స్ కానీ పెట్టడం, మీరున్నటువంటి ఏరియాలో మీ ఇంటి ముందు కూడా మీరు బోర్డు పెట్టుకోవచ్చు, కొరియన్ బ్యూటీ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ అవైలబుల్ అని చెప్పేసి. కింద మీ నెంబర్ ఇచ్చారనంటే ఆ, కింద మీరు డిస్క్రిప్షన్ కూడా రాసుకోవచ్చు. హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అట్లా కనుక మీరు పెట్టారనంటే డెఫినెట్గా దాన్ని చూసిన వాళ్ళు ఏదో ఒక రోజు మాట్లాడటం అనేది జరుగుతుంది. ఈవెన్ మన ఇంట్లో కూడా మనం ప్రోడక్ట్లు ఏదైతే వాడుతున్నామో అవి మన ఇంటికి వచ్చిన వాళ్ళకి కనపడేటట్లుగా మీరు పెట్టుకోవచ్చు. సో అట్లా ఆ పోస్టర్స్ ద్వారా డిస్ప్లే ద్వారా పెట్టుకోవచ్చు. టెలికాలింగ్ కామన్గా ఇప్పుడు కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి మనల్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మీరు ఉన్నటువంటి ఏరియా గ్రూప్ కావచ్చు, సొసైటీ గ్రూప్ కావచ్చు, పొలిటికల్ గ్రూప్స్ కావచ్చు, లేదంటే ఆ, ఇట్లా కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో ఆ కమ్యూనిటీ గ్రూప్స్లో కూడా మీరు పర్టికులర్గా ఆ గ్రూప్లో పోస్ట్ చేయకుండా అందులో ఉన్న వాళ్ళకి ఇండివిజువల్గా మీరు పోస్ట్ చేయొచ్చు. గ్రూప్స్లో ఎప్పుడూ కూడా అది పర్మిషన్ లేకుండా పోస్ట్ చేయకూడదండి. లైక్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడ మనం ఉండేది మాతృశ్రీ నగర్ కాలనీ. ఈ మాతృశ్రీ నగర్ కాలనీ క్లాసిఫైడ్ గ్రూప్స్ అని ఉంది. క్లాసిఫైడ్ మీన్స్ యాడ్స్ ఇవ్వటం. సో దాంట్లో నేనేం చేస్తానంటే పోస్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో అట్లా నేను ఒక ఎమోహిం సేల్ చేశాను, షాంపూస్ ఇచ్చాను, పేస్ట్లు ఇచ్చాను, బ్లాక్ కాఫీ ఇచ్చాను. సో దాంట్లో పోస్ట్ చేయడం ద్వారా బట్ కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లా మనం కస్టమర్స్ని లేదా మెంబర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. పాత కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫ్రీక్వెంట్గా మన దగ్గర ప్రొడక్ట్స్ తీసుకుంటా ఉన్నారో, సాటిస్ఫైడ్ కస్టమర్స్, వాళ్ళ రిఫరెన్స్ తోటి మనం కొంతమందిని క్రియేట్ చేసుకోవచ్చు. అట్లనే గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటిలో యాడ్స్ రన్ చేయొచ్చండి. పర్ డే 300, 500, 1000 ఇట్లా వాళ్ళు అమౌంట్ తీసుకుంటూ ఉంటారు. సో అది మీరు ఎట్లాగా ఏంటి అనేది యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. అట్లా మీరు రన్ చేసినా మీ బిజినెస్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ పర్సన్స్ని డైరెక్ట్గా మీరు అపాయింట్ కూడా చేసుకోవచ్చు అండి. చాలామంది జాబ్స్ కావాలని వెతుకుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మీరు జాబ్ పర్పస్గా పెట్టుకోవచ్చు. ఎస్, నువ్వు ₹50,000 ప్రోడక్టు ఒక 1 మంత్లో నువ్వు రిటైల్ చేయగలిగావు అని అంటే ఎంఆర్పి రేటుకి నీకు 10,000 ఇస్తాను. అక్కడ వచ్చినటువంటి రిటైల్ ప్రాఫిటే అతనికి మనం ఇస్తున్నాం. నువ్వు ₹1,00,000 చేయగలిగావంటే 12,000 ఇస్తాను. నువ్వు 2,00,000 చేయగలిగావనంటే 30,000 ఇస్తాను. నువ్వు 5,00,000 చేయగలిగావనంటే ₹1,00,000 ఇస్తాను. సో ఇట్లా మీరు పెట్టుకోవచ్చు. సేల్స్ పర్సన్స్ని కూడా మీరు అపాయింట్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ని ఆ విధంగా మార్కెటింగ్ చేసుకోవటానికి కూడా అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జస్ట్ ఐడియాస్ అండి. వీటిల్లో మీరు దేన్ని ఫాలో అయినా కానీ డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా మీరు బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. అయితే బిజినెస్ చేయటం అనేది చాలా ఈజీ అండి. ఎప్పుడు ఈజీ? ఎంత పెద్ద చదువులు చదువుకున్నా సరే వాళ్ళు చేసేది ఏంటండి? జాబ్. చాలామంది ఇవాళ ఉన్న వాళ్ళల్లో 90% మెంబర్స్ బాగా చదువుకొని కూడా ఆ నెల జీతం దగ్గరే ఆగిపోతూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద యూత్ జాబ్కే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు.
సో ప్రతిరోజు కూడా కనీసం ఒక 12 గంటలన్నా అక్కడ 10 నుంచి 12 గంటలు జాబ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 8 అవర్స్ జాబ్స్ అనేవి ఇప్పుడు చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఎక్కడ కూడా లేవు. 8 అవర్స్కి ఈవెన్ 10,000 కూడా ఇవ్వట్లేదు. ఈవెన్ సెక్యూరిటీ గార్డ్స్ చేస్తూ ఉంటారు, 8 అవర్స్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఓటీ చేసుకుంటూ ఉంటారు. అంటే 16 అవర్స్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సో అట్లా 10 నుంచి 5 గంటల ఉద్యోగాలనే సౌకర్యంగా ఫీల్ అవుతూ ఉన్నారు. దానికే మైండ్ని సెట్ చేసుకుంటా ఉన్నారు. సో దాన్ని ఏమంటున్నారు అని అంటే ఇక్కడ ఈ ఈ మెసేజ్ పెట్టిన వాళ్ళు, కూలి పని చేయడానికి చదివేందుకు. ఈవెన్ ఇప్పుడు కొన్ని ఆఫీసులలో మనం గమనిస్తూ ఉంటాం. ఆ ఆఫీస్లో సీనియర్ చేసేటువంటి పని ఏదైతే ఉందో, వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి అసిస్టెంటు లేదా ఆఫీస్ బాయ్ కూడా ఆ పని మొత్తం వచ్చేసి ఉంటుంది కొన్ని రోజులకి. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒకే ఆఫీస్లో కనుక చేశారు అని అంటే, ఆ సీనియర్ చేసేటువంటి వర్క్ కూడా అతనికి వచ్చి ఉంటుంది. అతనికి క్వాలిఫికేషన్ ఉంది, ఇతనికి ఏ క్వాలిఫికేషన్ కూడా లేదు. అయినా అతను చేయగలిగే పని ఇతను కూడా చేయగలుగుతా ఉన్నాడు. సో అట్లా చెప్తా ఉంటారు సీనియర్స్ కూడా ఒక్కొక్కసారి రాలేనప్పుడు, అరే బాబు నేను ఇట్లా రాలేకపోతున్నా, నా కంప్యూటర్ ఆన్ చేసి ఇది ఇది చెయ్యి అని చెప్పేసి, లేకపోతే ఆ ఫైల్ ఇట్లా చెయ్యి, పేపర్స్ అది చెయ్యి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అట్లా దాన్ని ఏమంటున్నారంటే కూలి పని. ఒకరిని చూసి ఒకరు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో అట్లా కూలి పని చేయడానికి అంతంత క్వాలిఫికేషన్ ఎందుకు, అంత చదువు ఎందుకు? యూత్ ఎవరు కూడా ఎంటర్‌ప్రెన్యూర్ వైపు ఎవ్వరు కూడా మొగ్గు చూపట్ల. ఎందుకనంటే రిస్క్ చేయాలి. అదే జాబ్ చేస్తే నెల అయ్యేసరికి సాలరీ వస్తది. ప్రతి నెల సాలరీ వస్తది. సాలరీ ఎందుకు అనంటే ఇంటి రెంట్ కట్టుకోను, కరెంట్ బిల్లు కట్టుకోను, ఇంటర్నెట్ బిల్లు కట్టుకోను, ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చుకోవటానికి. సో బిల్స్ కట్టుకోవటానికి, ఇంకా ఇప్పుడేందంటే తగిలించుకోవటం. ఫోన్ ఈఎంఐలో కొనుక్కోవటం, టీవీ ఈఎంఐలో కొనుక్కోవటం, బైక్ ఈఎంఐలో కొనుక్కోవటం, కారు ఈఎంఐలో కొనుక్కోవటం, చివరికి పెళ్లి కూడా ఈఎంఐలో చేసుకుంటా ఉన్నారు. సో ఆ ఈఎంఐలు కట్టుకోవటానికి నెల జీతం కావాలి. ప్రతి నెల ఖర్చులున్నాయి కాబట్టి, ప్రతి నెల కూడా నెల జీతం కావాలి కాబట్టి జాబ్ చేస్తా ఉన్నారు. సో దానికి అలవాటు పడిపోతా ఉన్నారండి. ఎవ్వరు కూడా రిస్క్ తీసుకొని బిజినెస్ వైపు మొగ్గు చూపటం లేదు. అదే బిగినింగ్ నుంచే గనక మీరు కరెక్ట్‌గా గనక గైడ్ చేసుకుంటే, 18 ఇయర్స్ క్వాలిఫికేషన్ ఇక్కడ. సో ఇప్పుడు ఇట్లా చదువుకొని బయటకొచ్చే వాళ్ళందరికీ కూడా 21, 22 ఇయర్స్ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి కరెక్ట్‌గా గనక దీన్ని గనక గైడ్ చేయగలిగితే, అరే బాబు ఇది జాబ్ చేసే వాళ్ళటువంటి పరిస్థితి. నువ్వు డెసిషన్ తీసుకొని ఈ బిజినెస్‌ని గనక చూస్ చేసుకున్నావు అనంటే, నీకేమవుతుంది అనంటే ఫ్యూచర్ బాగుంటది. నీ టైం నీ చేతిలో ఉంటది. నువ్వు అనుకున్న పని అనుకున్న టైంలో నువ్వు చేయగలుగుతావు. చాలా తక్కువ టైంలో రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అట్లా ఎవరైతే కొత్తగా కెరీర్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి గనక పూర్తి అవగాహన గనక కల్పించగలిగితే, సో ప్రతి ఒక్కరు అటువంటి వాళ్ళందరికీ ఒక ఆలోచన ఉంటది. నా చదువు అయిపోగానే నేను పలానా ఉద్యోగం చేయాలి. ఆ పలానా ఉద్యోగం ఏంటి అనంటే, వాళ్ళ పక్కింటోడో, లేకపోతే వాళ్ళ రిలేటివో, వాళ్ళ ఫ్రెండో ఎవడో ఒకడు చేస్తా ఉంటాడు. వాళ్ళ సీనియరో చేస్తా ఉంటాడు. వాడిని చూసి ఈడు ఇన్‌స్పైర్ అవుతా ఉంటాడు. సో ఆ జాబ్ చేసేవాళ్ళు 10 సంవత్సరాల క్రితం ఆ జాబ్ జాయిన్ అయిన వాళ్ళు ఎలా అయితే ఇవాళ ఉన్నారో, మనం 10 సంవత్సరాల తర్వాత అదే విధంగా ఉంటాం. ఇంకా ఇప్పుడున్నటువంటి ఖర్చులకి, లైఫ్ స్టైల్‌కి వాళ్ళకంటే తక్కువ స్థాయిలోనే ఉంటాం కానీ, వాళ్ళకంటే గొప్పగా అయితే కాలేం. సో ఇది అవగాహన కల్పించాలండి. సో అంటే అవతల వ్యక్తి డెసిషన్ తీసుకోవడానికి మనం హెల్ప్ చేయాలి. సో అట్లా రిస్క్ ఎవరు కూడా తీసుకోవడానికి రెడీగా లేరు. సో మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఆ విధంగా ఎవరైతే సిద్ధంగా ఉంటారో అటువంటి వాళ్ళు లైఫ్ బాగుంటది. నాకు ఈ రిస్క్ ఎందుకులే, ఈ 20,000 జీతం చాలులే అని రాజీ పడిపోతే ఏమవుతది? లైఫ్ మొత్తం కంప్లెయింట్సే ఉంటాయి. సో లైఫ్‌లో ఛాలెంజ్ అనేది ఏమీ తీసుకోరు వాళ్ళు. సో అటువంటి కంఫర్ట్ లైఫ్‌కి ఇవాళ నేను చాలా మందిని చూస్తున్నా. సంవత్సరానికి 40,00,000 ప్యాకేజ్ ఉన్నవాళ్ళు కూడా ఒకటో తారీఖు వస్తుందనంటే గడగడలాడిపోతా ఉన్నారు. ఇంటి ఈఎంఐ కట్టాలి, కారు ఈఎంఐ కట్టాలి, పర్సనల్ లోన్ ఈఎంఐ కట్టాలి, పెళ్ళికి తీసుకున్న లోన్ ఈఎంఐ కట్టాలి, పేరెంట్స్‌కి చూసుకోవడానికి వాళ్ళ వైద్యం కోసం తీసుకున్న లోన్‌కి ఈఎంఐ కట్టాలి, పిల్లల చదువు కోసం తీసుకున్నటువంటి లోన్‌కి ఈఎంఐ కట్టాలి. అన్ని ఈఎంఐలే. సో దానికి అలవాటు పడిపోతా ఉన్నారు. ఏ ఛాలెంజ్ కూడా వాళ్ళు టేకప్ చేయటం లేదు.
సో సొంతంగా వ్యాపారం మొదలు పెట్టడానికి కేవలం ఒక 2,500 రూపాయలు పెట్టుబడి ఉంటే చాలండి. అటా మీ బిజినెస్ని స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు మీరు చేయగలిగారు అని అంటే డెఫినెట్గా నెలకి 1,00,000 సంపాదించేటువంటి పొజిషన్కి వెళ్ళొచ్చు. 5 సంవత్సరాలు మీరు చేయగలిగారు అంటే నెలకి 10 లక్షలు సంపాదించేటువంటి పొజిషన్ మీరు వెళ్ళొచ్చు. ఈ మొదటి 3 నెలలు బేసిక్ అండి. సీరియస్లీ మొదటి 3 సంవత్సరాలు బేసిక్. 3 సంవత్సరాలు బేసిక్. ఆ తర్వాత 2 సంవత్సరాలు మీరు గనక దాన్ని కంటిన్యూ చేయగలిగితే మీ ఇన్కమ్ 10 టైమ్స్ పెరుగుతుంది. మీరు కావాలనుకుంటే అటామీలో సీరియస్గా డెవలప్ అయినటువంటి ఏ పర్సన్ అయినా చూడండి. 5 ఇయర్స్ ఉన్న వాళ్ళని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు మన సౌత్ ఇండియాలో కూడా లీడర్స్ ఉన్నారు. 5 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇండియాలో ఉన్న లీడర్స్ ఉన్నారు. గ్లోబల్గా లీడర్స్ ఉన్నారు. మీటింగ్స్కి రండి, నేను పరిచయం చేస్తా, వాళ్ళతో మాట్లాడిస్తా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పిస్తా. సో మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళందరూ కూడా ఇట్లా సింపుల్గా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళే. అట్లా 2,500 రూపాయల పెట్టుబడితోటి మనం వ్యాపారాన్ని స్టార్ట్ చేసి అయినా సరే అట్లా వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. సో నిజానికి బిజినెస్ అనేది ఈజీ అండి. వాళ్ళు జాబ్ ఈజీ అనుకొని జాబ్కి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి యూత్ని ఈజీగా మనం కన్విన్స్ చేయొచ్చు. అట్లా జాబ్ కోసం ఎవరైతే వెళ్తున్నారో అటువంటి వాళ్ళని మనం ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. సో అరే బాబు, రోజు పొద్దున్నే లేచి ట్రాఫిక్లో పడి కొట్టుకుంటా పోయి 10 గంటలు జాబ్ చేసి మళ్ళీ అదే ట్రాఫిక్లో పడి వస్తా, టైంకి తినకుండా టైంకి నిద్రపోకుండా లైఫ్ స్టైల్ అంతా చదువు. ఇప్పుడు పండుగ వచ్చింది, ఎవరన్నా ఊరికి పోవాలంటే కొంతమందికి సెలవు దొరుకుతుంది, అందరికీ దొరకదు కదా. వాళ్ళు కూడా వర్క్ని మేనేజ్ చేసుకోవాలి కదా. సో ఆ కొంతమందిలో నువ్వు ఉంటావో ఉండవో. సో అదంతా ఎందుకు, నీ పని నీది అన్నప్పుడు నీ ఇష్టం. నీ ఫ్యామిలీతో నువ్వు ఎంజాయ్ చేసుకోవచ్చు. నిన్న నేను ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళా, మొన్న ప్రశాంతంగా బయటికి వెళ్ళా, ఈ రోజు కూడా మళ్ళీ మా వాడు ఎటో పోదాం అంటున్నాడు. సో ఈ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మన టైం మన చేతిలో ఉంటుంది. మనం ఎటువంటి సందర్భాలు వచ్చినప్పుడు దాన్ని మనకు కావాల్సిన విధంగా మనం యూజ్ చేసుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్, బిజినెస్సే చాలా ఈజీ. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే, కెరీర్ని ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే అటువంటి వాళ్ళని తీసుకురండి, ఎడ్యుకేషన్ సెంటర్లో కూర్చోబెట్టండి, కలిసి మాట్లాడదాం, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేద్దాం, వాళ్ళు డెవలప్ అవ్వడానికి కూడా కలిసి టీమ్గా మనం వర్క్ చేసుకుందాం. సో బిజినెస్ ఈజ్ ఈజీ, జాబ్ అంత ఈజీ కాదండి. అది జాబ్ చేసే వాళ్ళకి తెలుసు. లక్షల ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు కూడా కింద పైన పడతా ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఇంకా ఇట్లా చాలా విషయాలు కూడా మనం చెప్పుకోవచ్చండి. ఏదైతే ప్రొడక్ట్ డిమాండ్ ఉందో దాంతో మీరు బిజినెస్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక ప్రయత్నం చేస్తే ఎక్కడో ఒక చోట మనం సక్సెస్ అవుతాం. మనం ఏమీ చేయకుండా, మనం స్టేటసే పెట్టకుండా, లేకపోతే ఎవరితోటి మాట్లాడకుండా బిజినెస్ ఎట్లా జరుగుతుంది? మన బిజినెస్సే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఇక్కడేం సెలబ్రిటీస్ లేరు. సో నేను నిన్న సినిమాకి వెళ్ళా, డాకు మహారాజు బాలకృష్ణది. సో దాని ప్రమోషన్స్ ఎంత ఖర్చు పెట్టి ఉంటారు వాళ్ళు. ఆ ఖర్చు పెట్టినప్పుడు ఆ సినిమా నిన్న రిలీజ్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకొని మన టికెట్ బుక్ చేసుకొని 300 ఖర్చు పెట్టుకొని వెళ్ళటం జరిగింది. సో వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు. మరి మన బిజినెస్ని కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి కదా. మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, మనం దాని గురించి ఎవరితోటైనా మాట్లాడాలి, లేదంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టాలి, లేదంటే సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలి. ఈవెన్ నేను సినిమాకి వెళ్ళినా కానీ నీట్గా టక్ చేసుకొని, షేవ్ చేసుకొని, మన అటామీ బ్యాడ్జ్ పెట్టుకొని, కాస్ట్ని విజిటింగ్ కార్డ్స్ పెట్టుకొని వెళ్ళా. ఎవరన్నా అడుగుతారు, చూస్తారు. సో మనం ఆ విధంగా ఉన్నప్పుడు బిజినెస్ వస్తుందండి, ఆటోమేటిక్గా వస్తుంది. సో బిజినెస్ ఈజ్ ఈజీ, జాబ్ అంత ఈజీ కాదు. నేను ఎందుకు జాబ్ రిజైన్ చేశానంటే అది చేస్తానే ఉండాలి. ప్రైవేట్ జాబ్, నేనేం గవర్నమెంట్ జాబ్ కాదు 60 ఏళ్ళకి రిటైర్ అవ్వటానికి. సో ఇట్లా ఈ బిజినెస్ ద్వారా ఇప్పుడు నా ఏజ్ 41, 40, 45, 50 వచ్చేసరికి కంప్లీట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్ళిపోతాం. 45 తర్వాత చాలా రిలాక్స్డ్గా బతకడానికి అవకాశం ఉంది. అది జాబ్ చేస్తే ఒక్కరోజు మీటింగ్కి వెళ్ళాలంటే నానా తంటాలు పడేవాడిని. జాబ్ చేయటువంటి ప్రాసెస్లో మా ఫ్రెండ్స్ చాలాసార్లు మేమంతా గోవా వెళ్తున్నాం, నువ్వు వస్తున్నావు అంటే నేను వెళ్ళలేకపోయాను. వాళ్ళంతా ఏదో ఫ్యామిలీస్ తోటి ఒక ట్రిప్ వేస్తే నేను వెళ్ళలేకపోయాను. ఈవెన్ చివరికి మా వాడు బర్త్డే కూడా నేను వెళ్ళలేకపోయానండి. వాడు బర్త్డే కూడా మా ఫ్రెండ్ అక్కడెక్కడో బాపట్ల బీచ్లో ఒకసారి ప్లాన్ చేసి చేస్తే నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే సెలవు దొరకదు.
అదే ఇప్పుడు ఎక్కడికి కావాలన్నా, మీటింగ్ కావాలన్నా వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడన్నా ట్రైనింగ్ ఉందంటే 4 రోజులు ఉండగలుగుతున్నాం. ఫ్యామిలీతో కావాలంటే వెళ్ళగలుగుతున్నాం. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదన్నా ఉంటే వెళ్ళగలుగుతా ఉన్నాం. సో టైం నా చేతిలోకి తీసుకోవడం జరిగింది. ఇటువంటిది కావాలి అని అంటే మీకు ఇక్కడ సాధ్యమవుతుంది. సో డెసిషన్ తీసుకోవడానికి సెల్ఫ్గా ప్రయత్నం చేయండి. అటువంటి వాళ్ళు ఎవరన్నా హెల్ప్ కావాలి అనుకుంటే, కౌన్సిలింగ్ కావాలనుకుంటే వచ్చి కూర్చోవచ్చండి. మీకు అవసరమైతే డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్దాం, ఢిల్లీ ఆఫీస్లో కూర్చుందాం, 2 రోజులు స్పెండ్ చేద్దాం, మొత్తం స్టడీ చేయండి. సో ఇప్పుడు వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది కొన్ని ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. పలానా చోట పలానా బిజినెస్ ఏదో పెట్టారంట, బాగుందంట, వెళ్ళి చూసొద్దాం అని చెప్పేసి ఖర్చు పెట్టుకొని వెళ్ళి చూసి డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. సో దాంట్లో రిస్క్ ఎంత ఉంది, దాంట్లో గ్రోత్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని వచ్చి బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లానే ఇక్కడ కూడా ఇదేమి అంత చిన్న బిజినెస్ ఆపర్చునిటీ కాదు. మీకు స్టార్ట్ చేయడానికి 2000 2500 ఉంటే చాలు, లేదా సింపుల్గా జీరోతో కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ డెసిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఆ డెసిషన్ తీసుకోవాలి అనే దానికే మీటింగ్స్కి రండి అని చెప్పటం. సో అటువంటి వాళ్ళకి 1 డే సెమినార్లో మీరు కూర్చోబెట్టచ్చు, సక్సెస్ సెమినార్లో కూర్చోబెట్టచ్చు, లేదా ఎడ్యుకేషన్ సెంటర్కి తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు, లేదా ఢిల్లీ ఆఫీస్కి వెళ్దాం, అక్కడ కూర్చోవచ్చు. మీరు కావాలనుకుంటే ఫారెన్ కూడా పోయి రావచ్చు. ఇప్పుడు మన సీనియర్స్, మన అప్లైన్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అమెరికా పోయి మేడం ఎడ్యుకేషన్ సెంటర్ చూసి బిజినెస్ ప్రొడక్ట్ అవన్నీ కూడా చూసి డెసిషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. రఘుపతి గారు వీళ్ళంతా ఉన్నారు. మలేషియా పోయి వాళ్ళు బిజినెస్ని చూసి డెసిషన్ తీసుకోవడం జరిగింది. జిఎస్ రెడ్డి గారు, ఆనంద్ జోషి గారు ఉన్నారు. సింగపూర్ పోయి ప్రొడక్ట్ని తెచ్చుకొని అక్కడ బిజినెస్ని చూసి డెసిషన్ తీసుకొని బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరి ఇన్కమ్స్ కూడా ఇవాళ చూస్తే నెలకి 5 లక్షల పైన ఉన్నాయండి. వాళ్ళంతా కూడా 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి బిజినెస్ని వేరే కంట్రీలకు వెళ్ళి చూసి డెసిషన్ తీసుకుని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో అట్లా అంటే ఇప్పుడు అవకాశం ఉంది. అప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ సెంటర్స్ లేవు, ఢిల్లీలో ఆఫీస్ లేదు, ఎవరి దగ్గర ప్రొడక్ట్ లేదు, బయట కంట్రీస్ కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి. మీరు సింపుల్గా గుంటూరులో ఆఫీస్ ఉంది, విజయవాడలో ఆఫీస్ ఉంది, హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, సరౌండింగ్స్లో ఎక్కడ చూసినా కానీ ఆఫీసులు ఉన్నాయి మనకి దగ్గరలో. మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్కి వచ్చేయచ్చు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో టేక్ ఏ రైట్ డెసిషన్. తీసుకున్నటువంటి డెసిషన్కి కమిట్మెంట్ తోటి వర్కౌట్ చేయండి. ఈజీగా మీరు అనుకున్నవన్నీ కూడా అచీవ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరు.